ఈరోజు దేవుని వాగ్దానం 91వ కీర్తన 11వ వచనం. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథంలోని ఈ 91వ కీర్తన దైవజనుడైన మోషే వ్రాసినట్లుగా మనం గమనిస్తాం. ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తంలో మనం పరిశీలన చేసినట్లయితే ఎన్నెన్నో అంశాలను మనం గమనించగలం. దేవుని సృష్టిని గూర్చి ఆదికాండ పుస్తకంలో ప్రారంభ అధ్యాయం నుండి స్పష్టముగా చెప్పబడడం మనం చదువుతాం కదా. అలాగే దేవుని సృష్టిలోని దేవుని దూతలను దేవుడు సృజించుటను గూర్చి కూడా మనం గ్రంథంలోనే గమనిస్తాం. ఈ దేవదూతల పరిచర్య, వారి పరిచర్య అనగా వారి పనులను గూర్చి ఎంతో వివరంగా గ్రంథంలో చెప్పబడింది. 8వ కీర్తన 4, 5, 6 వచనాల్లో నరులను గూర్చి ఈ వచనంలో దేవుని కంటే వారిని కొంచెము తక్కువ అనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావని దేవుని పోలికలో చేయబడిన మానవులను గూర్చి వివరంగా వాక్యం బోధిస్తూ ఉంది. ఈ దేవుని కుమారులను గూర్చి వారి కొరకు పరిచర్య చేయుటకు దేవుడు నియమించిన పరిచారకులే కోట్ల కొలది దేవుని దూతలు అని 91వ కీర్తనలో చెప్పబడింది. 91వ కీర్తన 1వ వచనంలో మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని మోషే చెబుతూ, సర్వోన్నతుని నీడను ఆశ్రయించు వారికి, విశ్రమించు వారికి ఆయన వారిని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి మార్గములన్నిటిలో కాపాడుటకు పాదములకు రాయి తగులకుండా దేవుని దూతలు వారి చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని ఇక్కడ వాగ్దానం చేయబడింది. నిన్ను దేవునిని ఆశ్రయముగా చేసుకుని వారు పరిశుద్ధ గ్రంథంలో ఎలాగున దేవుని దూతల పరిచర్యను, భద్రతను, కాపుదలను, రక్షణను అనుభవించారో కొందరిని మనం ధ్యానిద్దామా. మొదటిదిగా, ఇంటి నుండి తల్లిదండ్రుల మాట మీద మేనమామ ఇంటికి ఒంటరిగా వెళ్తున్న యాకోబును గూర్చి దేవుని గొప్ప కాపుదలను యాకోబు నిద్రలో చూచిన కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడడం, దాని కొన ఆకాశమునంటి ఉండడం, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం చూశారు. యెహోవా దానికి పైగా నిలిచి యాకోబుతో మాట్లాడడం ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుండి 22 వచనాల్లో చెప్పబడింది. 15వ వచనంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పారు. అవును, ఆయన తాను తన దూతల సమూహముతో నుండి యాకోబు వెళ్ళిన ప్రతి చోట తనను నడిపించినట్లు చరిత్రలో మనం చదువుతాం. రెండవదిగా, బబులోను రాజైన నెబుకద్నెజరు కాలంలో దేవుని యందు బహుభక్తి శ్రద్ధలు కలిగిన షడ్రకు, మేషకు, అబేద్నెగోల జీవితాలలో రాజు చేయించిన విగ్రహానికి నమస్కరింపని కారణమున అగ్నిగుండములో రాజువారిని పడవేయించాడు. 4వ వానిగా ఆ అగ్నిగుండములో సంచరించిన దేవునిని చూచిన నెబుకద్నెజరు ఆశ్చర్యపడి బయటికి వారిని పిలిచినప్పుడు రాజు వారిని గూర్చి ఇలా సాక్ష్యమిచ్చారు: వీరు సేవిస్తున్న దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను అని 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 28వ వచనంలో సాక్ష్యమిచ్చారు. మూడవదిగా, ప్రార్థించుట మానుకొనని దానియేలు ఎంతటి భయంకరమైన శాసనమును రాజు సంతకము చేసినని తెలిసిన వాడైనను దేవునిపై ఆధారపడి ముమ్మారు తన ఇంటి పైగది కిటికీలు తెరిచి ప్రార్థించుట చేసిన దానియేలు రాజు ప్రకటించినట్లే సింహముల గుహలో వేయబడగా మరుసటి దినాన రాజు దుఃఖస్వరముతో సింహముల గుహ దగ్గర నిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని పిలవగానే దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక అని పలికి ఆ గుహలో నుండి వెలుపలికి తీశారు. అప్పుడు రాజైన దర్యావేషుతో ఇలా దానియేలు ప్రకటించాడు: నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక
ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను అని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో చెప్పారు. అవును, వారిని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన దేవుడు, వారిని కాపాడి రక్షించి భద్రపరిచిన దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనకును తన దూతనంపి మార్గములలో మనలను కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆమెన్.